అది మేకింగ్ లోనే ప్లాన్ చేసింది అది. నువ్వు ఇక్కడ చూడండి, ఒక్కోసారి తమాషా ఏం జరుగుతుందంటే, మేము మామూలుగా వెంకటేశ్వర స్వామి భక్తుడు కష్టాల్లో ఉన్నాడు, వెంకటేశ్వర స్వామిని ఆఖరిసారిగా ప్రార్థించాడు, ప్రాణం తీసేయమన్నాడు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి దిగితే వెంకటేశ్వర స్వామికి భక్తుడు దోమలు కుడుతుంటే ఇబ్బంది పడుతున్నాడు. ఇది భక్తుడు కూడా ప్రాబ్లం లేకుండా చూసుకుంటాడు దేవుడు, అంత సున్నితంగా చూసుకుంటాడు. అప్పుడు వెంకటేశ్వర స్వామి పక్కనే విసనకర్ర ఉంటుంది, ప్లాస్టిక్ విసనకర్ర ఉంటుంది. అది వాచ్మెన్ కదా హీరో, అది తీసుకొని విసురుతాడు మామూలుగా సీన్లో రాసుకుని. కరీంనగర్లో ప్లాస్టిక్ విసనకర్రలు దొరకలేదు. కరీంనగర్ అంతా ఒక రౌండ్ అప్ మేము అప్పుడు అక్కడ టెంపుల్ చైర్మన్ గారు ఒక ఐడియా ఇచ్చారు. ఒక అరిటాక్ తీసుకొచ్చారు ఆయన, తీసుకొచ్చి సార్ దీంతో విసిరొచ్చా అన్నారు. ఆడేమో నువ్వు వెంకటేశ్వరంలో ఉన్నావు కదా, ఆయనే పంపించినట్టుంది, ఇచ్చేసి అద్భుతం. అసలు అది చూడంగానే నాకు ఒక పచ్చటి అరిటాక్ అంత పొడుగుని ఇచ్చారు. అది ఇచ్చి ఆయన అలాగా భక్తుడికి విసురుతుంటే రేపు థియేటర్లో ఒక మంచి మీరు బలంగా నమ్మింది ఏంటన్నా ఇందులో? మీరు బలంగా ఈ కథలో మీరు నమ్మింది ఏంటి అంటే, దాంట్లో ఉన్న భక్తుడికి ఇప్పుడు ఎవరన్నా మిడిల్ క్లాస్ లో మనకి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే మనం కోరుకునేది ఎవరిని కోరుకుంటాం? నాకు ఈ ప్రాబ్లం తీర్చు, నాకు ఇది కొండకు వస్తాను మొక్కుకుంటాము, నాకు ఈ కోరికలన్నీ తీర్చు, నీ దగ్గరికి వస్తామని మొక్కుకుంటాను. అది వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్న తర్వాత ఎప్పుడైతే కనుక మనమైతే మొక్కుకుంటున్నాం, ఆయన ఇస్తున్నాడా లేదా అనేది మన ఇమీడియట్ అనేది తెలియదు రిజల్ట్. కానీ ఈయన వెంకటేశ్వర స్వామి మీద అలగడం ఎన్ని ఆ సీన్స్ అన్ని ఉంటాయి కదా, అప్పుడు వెంకటేశ్వర స్వామి ఓహో వీటికి ఒక గుణపాఠం, అంటే గుణపాఠం ఇన్ ది సెన్స్ దాంట్లో గుణపాఠం ఉంటుంది చాలా. నాకు అది బాగా నచ్చింది. అంటే అండర్ కరెంట్ ఒక మెసేజ్ ఉంది, ఓన్లీ ఏదో ఎంటర్టైన్మెంట్ గా తీసుకెళ్లిపోయి ఏదో అలా కాదు, ఇది ఏదో ఊరినే దేవుడు వచ్చేసి అది కాదు. భగవంతుడు రాజేంద్ర ప్రసాద్ డైలాగ్స్ లో బ్యూటిఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, ఇంటర్వెల్ దాంట్లో కొన్ని డైలాగ్స్ ఉన్నాయి కదా. అంటే భక్తుడు అనేది మేము ఇస్తాం, కానీ దాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి కదా. కరెక్ట్. దాని ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చింది విసిరేస్తే అది నా బాధ్యత కాదు. భగవద్గీతలో ఉంటది, ఇవ్వడం వరకే నా బాధ్యత, కాపాడుకోకపోతే కర్మ అన్నది. అది భగవద్గీతలో నాకు బాగా నచ్చింది. అండర్ కరెంట్ మెసేజ్ ఓరియంటెడ్ లాగా ఉంది. ఒక కామన్ మ్యాన్ లో కూడా రియలైజేషన్ తీసుకొచ్చే ఒక క్యారెక్టర్ వెంకటేశ్వర ఉంది. నా దేవుడు, మా మాయలు, మా మహిమలు అలా కాదు, ప్రతి ఇంట్లో జరిగేదే కదా అది. పొద్దున్న లేచిన తర్వాత మనం పొద్దున్నే వెళ్ళి దండం పెట్టుకునే కానీ బయటకు వెళ్తాం. అవును, అది మనం కోరుకునే కోరికలు చాలా ఉంటాయి, ఏదో ఉంటాయి. ఎక్కడికో టెంపుల్కి వెళ్తే ఏదోటి ఇప్పుడు వెళ్తాం, బాబు ఈ సినిమా ఇచ్చేయండి స్వామి, ఇంకొక సినిమాలు వస్తాయి అనుకునే. అది సినిమాలో చూపించారు కదా మీరు. అంటే మీరు ఎంత భక్తుడు అని చెప్పడానికి లాస్ట్ గ్లిమ్స్ లో లాస్ట్ షాట్ ఉంటుంది, వినాయకుడిని కూడా మీరు ఏడుకోని వాడు అంటుంటారు. నాకు ఏ దేవుడైనా ఏడుకోవాలి, ఏ దేవుడైనా వెంకటేశ్వర. బాగుంది. అంటే ఇద్దరికి ఆయన వెంకటేశ్వర స్వామి, వెంకటరమణ అని హీరోకి కూడా పెట్టడం, ఇద్దరి మధ్య భక్తుడికి భగవంతుడికి అనుసంధానంగా పెట్టారు. లయ గారి కుటుంబానికే వెంకటేశ్వర స్వామి పేర్లే పెట్టుకుంటారు వాళ్ళు 7 తరాల నుంచి. మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి లయ కూడా బాగా, తను కూడా ఎందుకంటే చక్కగా ఇద్దరు చాలా సినిమాలు చేసాం, స్వరాలు చెక్కు అని చాలా చేసాము. బట్ ఇన్ని సంవత్సరాల తర్వాత కలిపి చేసి ఎలా ఉంటది ఏంటి కాంబినేషన్, మేము లావుగా అయిపోయి ఈ టైప్ ఏమైనా ఉంటాయో అందరూ. అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలాగే ఉన్నారు. కాదు తను ఇంకా బాగుంది. ఇక మనమే కొంచెం బొక్కలు వేసుకుని కొంచెం లావు ఆవిడ అయితే చాలా పర్ఫెక్ట్ ఉంది. ఈవిడే బాగుంది, చక్కగా ఉంది. ఇంకొంచెం మనం లావుగా ఉన్నాం ఏంటి అనేది దాని తర్వాత నాకు రియలైజ్ చేసేసి ఈ సినిమా చూసారు, అమ్మ బాబు కొంచెం లావుగా తగ్గాలని ఈ మధ్య తగ్గాను కొంచెం. ఇప్పుడు చాలా బాగా తగ్గాను. శ్రీకాంత్ గారికి ఫ్యాన్ బేస్ ఆడవాళ్ళు ఎక్కువ డెఫినెట్ గా కదా. నువ్వు ఈవిని లయ అనుకున్నావు కదా? ఈవిని లయ అనుకున్నాను ఎప్పుడంటే దూరం నుంచి చూసి. లయ మర్చిపోయి, లయ గారు ఎందుకు లేరంటే ఆవిడ షూటింగ్ లో ఉండడం వల్ల రాలేదండి. ఆవిడ చాలా ఇంట్రెస్టెడ్ గా ఈ సినిమా మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు. చాలా అసలు ఈనాడు ఫోన్ చేసి